మసాలాలో సహజమైన రుచి ఎన్ఎస్పి మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పి మసాలా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్టు మరియు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో విభజన చట్టం హామీ మేరకు దీన్ని ఒక బహుళార్థక సాధక ప్రాజెక్టుగా దేశంలోనే బహుశా చిట్ట చివరి బహుళార్థక సాధక ప్రాజెక్ట్ అనేటువంటి చర్చ కూడా జరిగింది. ఇప్పుడు ఒక కీలక దశకి చేరింది. ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్కి సంబంధించినటువంటి గ్యాప్ 3 ఫిల్లింగ్ పనులకి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఇక మిగతా పనులు చూస్తే కనుక బట్రస్ డ్యామ్ దగ్గర నుంచి మిగతా పనులన్నీ కూడా ముఖ్యంగా బట్రస్ డ్యామ్ నిర్మాణానికి సంబంధించి 90% వరకు పనులు కంప్లీట్ అయినట్టుగా చెప్తున్నారు. ఈ దశలో రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నటువంటి లక్ష్యానికి అనుకున్నటువంటి సమయానికి పూర్తి చేయగలం అనేటువంటి ధీమాతో ఉంది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు దగ్గర ఉన్నటువంటి పరిస్థితి అంటే ఇటీవల మంత్రి ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు సందర్శించారు. టోటల్ స్టేటస్ని సమీక్షించారు. ఇందులో 3 విభాగాలు మనకు తెలుసు. ఆల్రెడీ ప్రాజెక్టు నిర్మాణం ఒక దశ, ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి చాలా ప్రోగ్రెస్ జరిగింది. దాదాపు 83% పనులు కంప్లీట్ అయినట్టుగా చెప్తున్నారు. ఇంకో వైపు నుంచి చూస్తే కనుక బట్రస్ డ్యాము, ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాము వీటి నిర్మాణం సురక్షిత అంటే వరద వచ్చినప్పుడు కూడా ఇబ్బందులు రాకుండా ఉండేటువంటి జాగ్రత్తలు. మరోవైపు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ దేశంలోనే బాహుబలి మోటార్స్ అని చెప్పని అంటున్నారు. అటువంటి వ్యవస్థలను ఇక్కడ ఏర్పాటు చేసి పోలవరం ప్రాజెక్ట్ని దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా మలచబోతున్నారు. సో మంత్రి సమీక్ష అనంతరం వచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం చూస్తే కనుక 90% బట్రస్ డ్యామ్ నిర్మాణం కంప్లీట్ అయింది. దీనికి సమాంతరంగా ఇప్పుడు కూడా వరదలు అనేటువంటి ప్రసక్తి ఉండదు కాబట్టి డిసెంబర్ నుంచి మే నెల వరకు ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్కి సంబంధించినటువంటి గ్యాప్ ఫిల్లింగ్ వర్క్స్ని శరవేగంగా పూర్తి చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ఒక టార్గెట్ ఇచ్చింది. ఇవి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్కి సంబంధించి రివర్సబుల్ టర్బైన్స్ కింద ఏర్పాటు చేస్తున్నటువంటి వ్యవస్థలు అనమాట. సో వీటిని చూసిన తర్వాత ఎవరికైనా కానీ భారీ యంత్రాలు ఏ విధంగా ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఓవైపు 2 కొండల మధ్య నుంచి జరుగుతున్నటువంటి నిర్మాణం. దీనికి ప్యారలల్గా ఇప్పుడు రాక్ఫిల్ డ్యామ్కి సంబంధించినటువంటి పనులను కూడా ప్రారంభించింది కాంట్రాక్ట్ సంస్థ ఎంఈఐఎల్. ఈ మొత్తం నిర్మాణ బాధ్యత అంతా కూడా ఎంఈఐఎల్లే చూస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్కి సంబంధించి గ్యాప్ 3 ఫిల్లింగ్ ప్రాసెస్కి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆ ప్రోగ్రామ్ను కూడా మొదలుపెట్టారు. అంటే దీనికి ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఈ వేసవి కల్లా ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేయాలనేటువంటి టార్గెట్ పెట్టుకున్నారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి టార్గెట్ కనుక అంటే రాక్ఫిల్ డ్యామ్ అంటే వరద వచ్చేటువంటి సమయంలో నీటి మళ్లింపు కోసం చేసేటువంటిది, ప్రాజెక్టు మీద ఒత్తిడి పడకుండా చేసేటువంటి నిర్మాణం. అందుకనే రాళ్ళు మట్టితో కూడినటువంటి కట్టను కట్టేటువంటి ప్రక్రియగా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. సో ఆల్మోస్ట్ దీనికి సంబంధించినటువంటి పనులు కూడా మొదలైపోయినాయి. దీనికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమం నిర్వహించడం, పనులు ప్రారంభించడం 2 కూడా చకచకా జరిగిపోయినాయి. ఈ వేసవి కల్లా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అంటే మే జూన్ కల్లా ఒక స్పష్టమైనటువంటి పిక్చర్ వస్తుంది పోలవరం ప్రాజెక్టుకి. అందుకనే దీనికి సమాంతరంగా నెక్స్ట్ లెవెల్ వర్క్స్ ఏం చేయాలనే దాని మీద ఒక క్లియర్ పిక్చర్ని రాష్ట్ర ప్రభుత్వం రెడీ చేసుకుంది. ఆ నిర్మాణ ప్రణాళికలో భాగంగా అంటే నెక్స్ట్ లెవెల్ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు కొన్ని మాడిఫికేషన్స్తో ఇంప్లిమెంట్ చేయడం ద్వారా లక్షల ఎకరాలకి సాగునీరు అందించాలి, రాయలసీమను సస్యశ్యామలం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే ఈ పనులన్నింటినీ సమీక్షించడంతో పాటు మంత్రి ఇచ్చినటువంటి టార్గెట్స్ మేరకు ఇక్కడ పనుల్లో వేగం అంటే మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇటీవలే కేంద్ర జలసంఘం కమిషన్ సభ్యులు సందర్శించారు. పనులు జరుగుతున్నటువంటి తీరుపైన సంతృప్తి వ్యక్తం చేశారు. కాబట్టి ఈ వచ్చేటువంటి వేసవి కాలం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఒక మైలురాయి అయ్యేటువంటి సమయంగా మనం భావించవచ్చు.